పరిస్థితులన్నీ రేషన్ బియ్యం రద్దయ్యేలా చేస్తున్నాయి. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఫైర్ అవ్వడం కూడా ఇందులో భాగంగా కనిపిస్తోందని ప్రచారం కూడా సాగుతోంది. మరి కేంద్రం ఆలోచన ఏంటి? రేషన్ బియ్యాన్ని రద్దు చేయాలని కేంద్రం అనుకుంటోందా? లెట్ us వాచ్ దిస్ స్టోరీ. రేషన్ బియ్యాన్ని రద్దు చేయాలా వద్దా అనేది ఇప్పుడు కేంద్రం ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది. దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిపోతూ ఉండడమే అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణంగా మారినట్లు తెలుస్తోంది. చాలా మంది పేదలు రేషన్ బియ్యం తీసుకోవట్లేదు. వారికి ఆ దొడ్డు బియ్యం నచ్చట్లేదు. దాంతో వారు ప్రతి నెలా తమ కోట కింద రావాల్సిన రేషన్ బియ్యం తీసుకోవట్లేదు. కానీ తీసుకున్నట్లుగా లెక్కల్లో చూపి ఆ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తూ వేల కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. దీంతో రేషన్ బియ్యం పంపిణీ పెద్ద సవాలుగా మారినట్లు కేంద్రం అభిప్రాయపడుతోంది. చాలా మంది లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తీసుకుని దళారులకు కేజీ 7 రూపాయల నుంచి 10 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. దళారులు ఈ బియ్యాన్ని అక్రమార్కులకు అమ్మేస్తున్నారు. వాళ్లు తిరిగి పాలిష్ చేస్తున్నారు. ఇదే బియ్యం కేజీ 30 రూపాయల నుంచి 35 రూపాయలకి విదేశాల్లో పలుకుతోంది. ఇలా కేంద్రం ప్రతి నెల ప్రతి పేద వ్యక్తికి ఇస్తున్న 6 కేజీల బియ్యం విషయంలో పెద్ద మాఫియా నడుస్తోంది. దేశంలోని ప్రధాన పోర్టుల నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది. అక్కడ ఎక్కువ రేటుకి అమ్మేస్తున్న మాఫియా వేల కోట్లాది రూపాయలు వెనకేసుకుంటోంది. రేషన్ మాఫియాపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఫైర్ అయింది. ఉచిత రేషన్ ఇంకా ఎన్నేళ్లు ఇస్తారన్న సుప్రీంకోర్టు దాన్ని ఆపేసి ఉపాధిని కల్పించాలని సూచించింది. ఇండియాలో 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81.35 కోట్ల మందికి ప్రతి నెలా కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోంది. చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులు తప్ప మిగతా వారంతా ఉచిత బియ్యాన్ని పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికల్లా కేంద్రం దీన్ని కొనసాగించాలా లేదా ఆపేయాలా అనేది డిసైడ్ కావాల్సి ఉంది. కేంద్రం ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమస్య ఏమిటంటే పేదలకు అందుతున్న దానికంటే అక్రమంగా తరలిపోతున్నది ఎక్కువగా ఉంటుంది అనే వాదన వినిపిస్తోంది. అందుకే కేంద్రం ఈ అంశంపై రాష్ట్రాల సలహాలు సూచనలు కోరుతోంది. ఎక్కువ అక్రమ బియ్యం ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల నుంచి వెళ్తోందని కేంద్రానికి రిపోర్టులు వచ్చాయి. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కరువు విపరీతంగా ఉంది. అక్కడ మన దేశ బియ్యాన్ని చాలా కొంటారు. అందుకే అలాంటి దేశాలకు అక్రమ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. అది కూడా కేంద్రానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టి మరీ ఎగుమతి చేస్తున్నారు. ఇందుకోసం బియ్యాన్ని ఉప్పుడు బియ్యం నూకల బియ్యంగా మార్చుతున్నారు. ఇలాంటి బియ్యానికి పన్నులు ఉండవు. ఇలా కావాలని చేస్తున్న అక్రమాల వల్ల కేంద్రానికి రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే రాష్ట్రాల్లో బియ్యం భారీగా దిగుమతి వస్తోంది. దాన్ని ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు. దాంతో అవి రేషన్ రూపంలో ఇచ్చేస్తున్నాయి. ఓవైపు రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు అడ్డుకుంటూ మరోవైపు రేషన్ కింద బియ్యం ఇస్తూనే ఎవరైనా ఆ బియ్యాన్ని అమ్ముకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. బియ్యం వద్దనుకునేవారు రేషన్ బియ్యం మానేయవచ్చు. కానీ బియ్యం తీసుకుని దాన్ని తినకుండా రహస్యంగా అమ్ముకోవడం నేరం కాబట్టి ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులైన వాళ్ల రేషన్ కార్డులను ఏరివేయాలని చూస్తోంది. ఇవన్నీ కాదనుకుంటే రేషన్ బియ్యాన్ని మానేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రభుత్వం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.